మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా ఆరంభింప చేయాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్కి ఏది ఇస్తుందో 500 నుండి 600 నష్టపోతుండే. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతు సోదరులందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినామే. సరే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో నేను ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యుల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డట్టు ఒక స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే సరే, ఆల్రెడీ రిజైడ్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, మళ్ళీ ఎన్నికలు నిర్వహింపజేయాలి కదా. చట్టంలో ఉండేట్టుగా చిన్న లొసుగు అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, ఆయన విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరున్నగలుగుతుందో ఆ చట్టంలో ఉన్నట్టు చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరి చేసి ఎన్నికలు నిర్వహించాలని. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రెక్టిఫై చేయించు, మళ్ళీ ఎన్నికలు జరిగి ఆ స్థానాన్ని మళ్ళీ బలహీన వర్గాలు ఆడబిడ్డలతో భర్తీ చేయించామని చెప్పండి. దిస్ ది కమిట్మెంట్. ఊరికే మాటలు వల్లె వేయటం కాదు. ఎవరి కమిట్మెంట్ ఏంటి అనేది కూడా నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఏదో చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతున్నాయి. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాను నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే, ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి, తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదు అన్నట్టు అని చెప్పి అంటాను. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను
ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం, ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనటువంటి శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నావు. ఆల్ రైట్. ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి